పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అందుకు అనుగుణంగా కసరత్తులు ప్రారంభించాయి. అయితే లోక్సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో 3 రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రానికి చెందిన 3 రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ల పదవి కాలం వచ్చే ఏప్రిల్ 2వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చిలోనే ఆ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా ఓటింగ్లో పాల్గొని ఈ 3 స్థానాలకు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా ప్రతి 39.6 సభ్యులకు ఒకరు చొప్పున 3 రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ పూర్తి కోటాలో ఏ పార్టీ కూడా 2 గాని 3 గాని గెలిచే అవకాశం లేదు. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్లు మిత్రపక్షాలతో కలిసిన ఒక సీటుకు సరిపడా ఓట్లు మాత్రమే ఉన్నాయి. 2వ సీటుకు మెజారిటీ చాలదు. దీంతో ఆయా పార్టీలు తమకున్న బలాల మేరకే అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్కు 64 మంది, సిపిఐకి 1, బీఆర్ఎస్ 39, బీజేపీకి 8, మజ్లిస్కు 7 ఎమ్మెల్యేలున్నారు. నిర్ణీత 39.6% ఓట్ల ప్రకారం కాంగ్రెస్ తన బలంతో ఒక సీటును గెలుచుకున్నాక ఆ పార్టీకి సిపిఐతో కలిపి 25 ఓట్లు ఉంటాయి. అంటే 2వ స్థానంలో 40 ఓట్లు సాధించడం కష్టం. మరోవైపు బీఆర్ఎస్కు 39 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దాని మిత్రపక్షమైన మజ్లిస్కున్న 7 స్థానాలు కలిస్తే మొత్తం 46 అవుతాయి. అంటే ఒక సీటు గెలిచాక మిగిలేవి 6 ఓట్లు. 40 ఓట్ల కోటాతో 2వ స్థానంలో బీఆర్ఎస్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. మజ్లిస్ కాంగ్రెస్కు మద్దతిచ్చినా మొత్తం 32 అవుతాయి. అలా కూడా కాంగ్రెస్ 2వ స్థానాన్ని కైవసం చేసుకునే ఛాన్స్ లేదు. అయితే ఇక్కడ బీజేపీ ఓట్లు కీలకం కానున్నాయి. బీజేపీకి ఎలాగూ రాజ్యసభ సీటు గెలిచే అవకాశం లేదు. అది కాక మిగిలిన బీఆర్ఎస్ మజ్లిస్తో బీజేపీ కలిసినా ఫలితం లేదు. ఒకవేళ మజ్లిస్తో కలిసిన కాంగ్రెస్కు సపోర్ట్ ఇస్తే 2వ స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంటుంది. కానీ అలా జరుగుతుందా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీలు ఉత్తర దక్షిణ ధృవాల వంటివి. అవి ఎప్పటికీ కలవవు. ఇలాంటి సమయంలో 3వ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు? ఒక రాజ్యసభ సీటు అలాగే మిగిలిపోతుందా అనేది తేలాలంటే అప్పటిదాకా వేచి చూడాలి. ఈ ఎన్నికల్లో 3 అభ్యర్థులే బరిలోకి దిగితే పోలింగ్ సంఖ్య బలంతో సంబంధం లేకుండా వారి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. 3కి మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగ్ అనివార్యమవుతుంది. అప్పుడు మొదటి 3 స్థానాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. కాంగ్రెస్కు 1 స్థానం గెలిచే ఓట్ల కంటే మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది 2 స్థానాలకు పోటీ చేసే వీలుంది. బీఆర్ఎస్కు 1 స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో 6 ఓట్లే ఉన్నందున అది 2వ స్థానానికి పోటీ చేసే వీలు ఉండదు. ఇలాంటి పరిస్థితిలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ 2వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటుంది. ఈ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాజ్యసభ బరిలో ఒక అభ్యర్థిని బరిలోకి దింపడానికి 10 మంది ఎమ్మెల్యేలు అతని పేరును ప్రతిపాదించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలకు పోటీ పడేంత బలం లేదు. ఆ కారణం చేత 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 3 స్థానాలకు పోటీ చేసినా, బీఆర్ఎస్ 2 స్థానాలకు పోటీ చేసినా ఈ రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠగా మారుతాయి. కాంగ్రెస్కు 3 అభ్యర్థులు ఉంటే ఆ పార్టీ ఒక్క అభ్యర్థికి ఓట్ల బలం 21.6 ఉంటుంది. కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకుంటే బీఆర్ఎస్ మజ్లిస్తో కలిసి పోటీ చేయడానికి సాహసిస్తుంది. అప్పుడు వాటి బలం 46 అవుతుంది. దీంతో 2 స్థానాల్లో బీఆర్ఎస్కి 23 చొప్పున ఓట్లు ఉంటాయి. కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఓట్ల కంటే ఎక్కువ అవుతుంది. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ బలానికి తగ్గట్లుగా అభ్యర్థులను నిలిపి ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికే మొగ్గు చూపే వీలుంది. అయితే ఈ 2 పార్టీల్లో రాజ్యసభ స్థానాలను ఆశించేవారు ఎక్కువగా ఉన్నారు.
శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈ రెండు పార్టీలు పలువురికి హామీలిచ్చాయి. ఇలాంటి సమయంలో ఏ పార్టీ ఎంతమందిని బరిలోకి దింపుతుందో చూడాలి. మొత్తంగా ఈ 3 రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.